సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. బుట్ట బొమ్మ అని చెప్పొచ్చు. సో చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మోడల్స్ చూస్తున్నారు కదా, చాలా తెలంగాణ మోడల్, ఇంకా ఏరియాస్ ఉప్పల్ మోడల్. సుప్రియ మోడల్ అంటే లేదు. సో లవ్ పైన మీకున్న ఒపీనియన్? ఉండే ఉంటారులే ఎవరో బాయ్ ఫ్రెండ్. సో ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం లేదని ఇష్టం లేదు అంటే మమ్మీ. సో నీ లైఫ్ లో నువ్వు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ అంటే మోడలింగ్ ఫీల్డ్ లో? మంచి బ్రాండ్ షూట్ అది, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ నేమ్. నీ బాడీని ఒకళ్ళు ముట్టుకోవాలంటే లైక్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, కానీ అక్కడ అలా ఏం ఉండదు. లైక్ డైరెక్ట్ గా మోడలింగ్ కి వాల్యూ ఉందంటున్నా లేదనుకుంటున్నారా? ఎక్స్పోజ్ చేస్తారు, ఆ కెమెరాస్ ముందు నిల్చుంటారు. అంతే మిమ్మల్ని అడిగారా కమిట్మెంట్? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో బుట్ట బొమ్మ అని చెప్పొచ్చు. సో చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. సో మీ అందరికి ఒక సర్ప్రైజ్ చూపిస్తా. సో చూస్తున్నారు కదా, సో ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇలాంటి క్రోల్స్ చూస్తూ ఉంటే ఏదో ఒక అందమైన అమ్మాయి మన స్టూడియోలో ఉందనుకోవచ్చు. సో అందమైన అమ్మాయి ఎవరో కాదు, సుప్రియ అనమాట. సో మీ అందరికీ వెల్కమ్ చేద్దాం. సో హాయ్ సుప్రియ, ఎలా ఉన్నారు? సో ఎవరిది ఇది? నాది. నీదా? కాదు నాది. నీదేనా? ఒక్కసారి మన వ్యూస్ కోసం పెట్టుకోవా? సో వ్యూస్, తను అలాగే మిస్ ఫ్యాబులస్ సీజన్ 3 విన్నర్ అనమాట. సో ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో తను ఒక విన్నర్. సో ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. సో చాలా డౌట్స్ ఉన్నాయి మోడలింగ్కి సంబంధించి, అలాగే సో తన కెరియర్ గురించి కూడా. సో తను కొన్ని మోడల్ షూట్స్ కూడా చేసింది. సో ఇవన్నిటికీ ఈరోజు తను క్లారిటీ ఇవ్వబోతుంది. సో తనతో మాట్లాడదాం. సో చెప్పండి సుప్రియ, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు ఇంకా చాలా అందంగా అనిపిస్తున్నారు. ఓకే, ఫస్ట్ అడిగేస్తున్నా, ఈ అందానికి రహస్యం ఏంటి? రొటీన్, నథింగ్ పర్టిక్యులర్. ఓకే, సంతూర్ సబ్ ఏమన్నా వాడతారా? లేదు. ఓకే, మిస్ యూనివర్స్ కానీ మోడలింగ్ కి రావాలని చెప్పి కూడా చాలా మందికి చాలా ఆశలు ఉంటాయి. అవును. కానీ అందులోకి రావాలి అంటే భయపడే సందర్భాలు ఇప్పుడు మనకి ఏర్పడ్డాయి. లైక్ ఎస్ ఒక విన్నర్ కాబట్టి, సో కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, సో ఫస్ట్ మీ ఫీల్డ్ గురించి, ఈ మోడలింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 2 years నుంచి ఉన్నాను. ఓకే. సో బ్రాండ్ షూట్స్ మాత్రం, జ్యువెలరీ, కాస్ట్యూమ్, వాట్ ఎవర్ అలాంటివి ఉన్నవి మాత్రమే చేస్తూ వచ్చాను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ రన్వే షో, లైక్ పేజెంట్ షో. ఓకే. నార్మల్ గా వుడెన్ రన్వేస్, ఫ్యాషన్ షోస్, డిజైనర్ షోస్ మాత్రం చేశాను. లైక్ పేజెంట్ షో వచ్చేసి టైటిల్ కోసం పర్టికులర్ గా ఇదే ఫస్ట్ షో నేను చేయడం. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా నాకే టైటిల్ రావడం. ఫస్ట్ అటెంప్ట్ లోనే నేను టైటిల్ తీసుకున్నాను. లైక్ నేను ఇప్పుడు చేసిన ఏజెన్సీ కూడా లైక్ మోడలింగ్ ఈవెంట్స్ మోడలింగ్ ఏజెన్సీ కూడా చాలా అంటే చాలా సపోర్టివ్. ఫ్రెషర్స్ కి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. అందులో చాలా మంది మోడల్స్ కూడా ఉన్నట్టు, చాలా మంది ఈవెంట్స్ కూడా బాగా కండక్ట్ చేస్తారు. చాలా 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 రెగ్యులర్ గా షోస్ చేస్తూనే ఉంటారు ఈవెంట్స్. సో దాని ప్రొడ్యూసర్ వచ్చేసి దీని ప్రసాద్ సార్. సో ప్రసాద్ సార్ వల్ల చాలా మంది ఫ్రెషర్స్ కూడా లైక్ మంచి మోడల్స్ కి కూడా మంచి ప్లాట్ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రసాద్ అన్న ఎప్పుడు ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, దట్స్ అ పార్ట్. కంగ్రాచులేషన్స్, విన్నర్ అయిపోయారు. సో ఈ జనరేషన్ లా మోడలింగ్ చేయాలని చెప్పి చాలా మందికి ఆశ ఉంటుంది, కానీ మోడలింగ్ ఫీల్డ్ లోకి రావాలంటే భయపడాల్సిన సందర్భాలు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఎందుకంటే లైక్ ఈక్వల్ టు సినీ ఇండస్ట్రీలో కూడా కొన్ని కమిట్మెంట్ సంథింగ్ అవి మనం వింటూ ఉంటాం. సో అలాంటివి కూడా ఈ మోడలింగ్ ఫీల్డ్ లో జరుగుతున్నాయి అని చెప్పి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. సో మీరేం చెప్తారు ఈ మోడలింగ్ గురించి? ఫస్ట్ అసలు మోడలింగ్ అంటే ఏంటంటే ఏం చెప్తారు మీరు? మోడలింగ్ అంటే లైక్ చాలా మంది వరకు ఫ్యాషన్ కొద్ది చేస్తారు, కొంతమంది లైక్ వాళ్ళ టాలెంట్ చూపించడానికి చేస్తారు, కొంతమంది ఏంటంటే లైఫ్ అదే మోడలింగ్ లైఫ్ అన్ని చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మోడలింగ్ అనేది రాంగ్ వే అనేది నేను అన్నాను, బట్ చెప్పినట్టు కమిట్మెంట్స్ అవి ఇవి బ్యాక్ డ్రాప్స్ అనేవి అన్ని ఉంటాయి, డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి డెఫినెట్ గా. ఇంకా అవన్నీ లైక్ అవన్నీ క్రాస్ చేసి రావాలంటే టైం పడుతుంది. మోడలింగ్ ఈస్ నాట్ వెరీ ఈజీ వే, లైక్ సింపుల్ వే టు రీచ్ ఎనీథింగ్. ఓకే, సో మోడలింగ్ ఇస్ నాట్ ఈజీ అని చెప్తున్నారు కాబట్టి మీ లైఫ్ లో మీరు ఎదుర్కొన్న స్ట్రగుల్స్, లైక్ ఈ మోడలింగ్ లో ఈ ప్రొఫెషన్ కి ఈ రోజు ఇక్కడ కూర్చోడానికి, సో నీ లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఉండే ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ జోక్ ఎవరి పొజిషన్ కి రావాలంటే. సో నీ లైఫ్ లో నువ్వు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ అంటే మోడలింగ్ ఫీల్డ్ లో స్ట్రగుల్స్ అంటే ఉన్నాయి.
లైక్ నాకు షూట్స్ అని లైక్ ఒక షూట్ వస్తుంది, మాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది అని ఒక మెసేజ్ వస్తుంది. లైక్ మేము అది అన్ని డీటెయిల్స్ తీసుకొని లైక్ లొకేషన్ అయినా వాట్ ఎవర్ పెయిడ్ ఆర్ అన్పెయిడ్, ఈజ్ ఇట్ కొలాబ్ ఆర్ వాట్ ఎవర్ అన్ని కనుక్కొని మేము పర్టికులర్గా ఒక లొకేషన్కి వెళ్తాం. లొకేషన్కి వెళ్ళాక లైక్ నేను పర్సనల్గా ఫేస్ చేసింది అయితే ఒకటి లైక్ మంచి బ్రాండ్ షూట్, అది ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ నేమ్, మంచి బ్రాండ్ షూట్. సో ఇలా ఉంది అని 1 వీక్ ముందు నుంచే నాకు కాల్స్ రావడం జరిగింది. సో ఓకే అని అంతా చెక్ చేసుకొని అన్ని ఆలోచించుకొని ఫ్యామిలీ కూడా చెప్పి అన్ని చెప్పి వెళ్ళాక అక్కడికి వెళ్ళినాక లైక్ సెనరియోస్ టోటల్లీ ఆపోజిట్. అవుట్ఫిట్ అన్ని ఓకే అని అరేంజ్ చేశారు, అంతా అయిపోయింది, మేక్ ఓవర్ అయిపోయింది, కాస్ట్యూమ్ కూడా వేసుకున్నాం, అంతా అయిపోయింది. లైక్ వన్స్ కెమెరా ముందు వెళ్ళంగానే అక్కడ నుంచి కొంచెం లైక్ చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అక్కడ ఎలా అంటే కార్నర్ అయిపోతాం ఇంకా ఇంకో అంటే అక్కడ నుంచి బయటికి రాలేము, అక్కడే ఉండాలి అన్న సిచ్యువేషన్ కూడా ఉండదు. నేనైతే వచ్చేసాను, లైక్ ఐ హావ్ నాట్ డన్ దట్ షో, నేను వచ్చేసాను. అలా చాలా ఉన్నాయి. కొంతమంది అలా బయటికి రాకుండా కూడా అక్కడే కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారేమో అని అనిపిస్తుంది. లైక్ ఉంటాయి డెఫినెట్ గా కమిట్మెంట్స్ ఉంటాయి, మనం ఎవరికి ఏం అనలేము. లైక్ ప్రొడ్యూసర్ అంటారు, వాళ్ళు అంటారు, ఇలా పెద్దోళ్ళు అంటారు నీకు ఇంకా ఆపర్చునిటీస్ ఇస్తామంటారు ఇలా చేస్తే, లేకపోతే ఎక్కువ మనీ అలా పే చేస్తామని అంటారు. అలాంటివి జరుగుతాయి, డెఫినెట్ గా జరుగుతాయి. ఉంటున్నాయి. ఇంకా చాలా మందికి తెలుసో తెలీదో ఇండస్ట్రీ, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఎలా అయితే టాక్ వచ్చిందో నాకు తెలిసి మోడల్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి, ఇప్పటికీ చాలా వరకు ఉన్నాయి. లైక్ 70% అని నేను ఈజీగా చెప్తాను. వెళ్ళారు, నేనే చాలా షోస్ చేయలేదు, ఆ కమిట్మెంట్స్ కి భయపడే నేను చాలా వరకు బ్రాండ్ షూట్స్ అనేవి వదులుకున్నాను. నేను కెమెరాస్ ఆఫ్ చేసి వచ్చేసాను. లేదు అంత లైక్ నేను తెలుస్తుంది ఈ షో ఎలాంటిది ఏంటిది అని తెలియకుండా అయితే మనం వెళ్ళము. ఫస్ట్లీ లైక్ ఒక బ్రాండ్ షూట్ ఉంది అని అంటే సరేలే బ్రాండ్ షూట్ కాబట్టి అలాంటివి ఏమి ఉండవు అని అనుకొని వెళ్తాము. అక్కడికి వెళ్ళినాక కూడా లైక్ మెయిన్ డైరెక్టర్స్ ఉండరు. ఈ కొన్ని మోడలింగ్ లో ఏంటంటే మెయిన్ డైరెక్టర్స్ కాకుండా ఎవరైతే అప్రోచ్ అవుతారు కదా అక్కడ నుంచి గ్యాంబ్లింగ్ చాలా స్టార్ట్ అవుతుంది. లైక్ అక్కడ స్కామర్స్ మాక్సిమం ఉంటారు. ఫస్ట్ టైం చేయడం జరిగిందా ఏదైనా బ్రాండ్ ఫ్యాక్టరీ మీరు వెళ్ళినప్పుడు కానీ, సో మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు కూడా అలాంటి వాళ్ళతో ఇష్యూస్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఆ ఇష్యూస్ అంటే ఇంకా అదే అవుతాయి. తర్వాత ఇంకా అక్కడ ఏమనలే, మన లొకేషన్ లో ఏమన్నది. లైక్ నేను డైరెక్ట్ గా మాట్లాడని వచ్చేసాను. అది ఫస్ట్ టైం నేను లొకేషన్ కి తెలియకుండా వెళ్ళడం. దాని తర్వాత ఇంకా దానికంటే ముందు అంటే నార్మల్ కాల్స్ లోనే అర్థమైపోతుంది. కాల్స్ లో చెప్పేశారు, లైక్ డైరెక్ట్ గా మోమాటం లేకుండా చెప్పేశారు. ఎందుకంటే వాళ్ళ ముఖం మనకు తెలియదు, అక్కడ ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలియదు. సో కాల్ లో కానీ మెసేజ్ లో కానీ డైరెక్ట్ గా అప్రోచ్ అయినప్పుడు మనం అక్కడే కట్ చేసేస్తాము. అది కాదు డైరెక్ట్ వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే ఇప్పుడు మనం కేర్ఫుల్ గా వెళ్ళాలి, లైక్ వెళ్ళి చూడాలి పర్టికులర్ గా. మాట్లాడే మాటలు ఉంటాయి, లైక్ బేసిక్ ఫ్లర్టింగ్ తో స్టార్ట్ అవుతుంది. అది బేసిక్ గా ఇప్పుడు జనరల్ గా జరిగేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా. బట్ అలా కాకుండా నువ్వు ఇంకా మంచిగా కనిపించాలంటే నీకు ఇంకా పే మేము చేస్తాము, లైక్ నువ్వు మాకు ఇది ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అది డైరెక్ట్ కెమెరా దగ్గరికి వెళ్ళినాక వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ షో జరుగుతుంది, అక్కడ ఒక 50 lakhs ప్లస్ ఇంకా ఎక్కువ ఆఫర్ చేశారు. సో అలాంటి సందర్భాలు కూడా ఈ కమిట్మెంట్స్ వాళ్ళు వదిలిపెట్టి వచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా మీకు? లైక్ హెవీ పేమెంట్ బట్ కమిట్మెంట్స్ హెవీ పేమెంట్ ఇన్ ద సెన్స్ అంత హెవీ కాదు, లైక్ ఒక 20 to 30K ఉండే, లైక్ జస్ట్ 1 hour షూట్ అని అన్నారు. సో అది నా ఫస్ట్ టైం కాబట్టి ఓకే అని అన్నాను. అక్కడికి వెళ్ళినాక ఈ సర్కమ్స్టాన్సెస్ నేను ఫేస్ చేయగానే నేను వచ్చేసాను. దాని తర్వాత నెక్స్ట్ డే కి కూడా నా ఫ్రెండ్స్ లైక్ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా నేను వాళ్ళని అదే అడుగుదాం. మోడలింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి 2 years నుంచి ఉన్నారు కాబట్టి సో మీకు ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. అవును. సో మనం ఎంత మందితో మాట్లాడకపోయినా కొద్ది గొప్ప ఫ్రెండ్స్ అయితే మనకి పక్కా ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ లో వాళ్ళు మీతో షేర్ చేసుకోవడం ఉన్నాయి చాలా. నాకు తెలిసి ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ఫ్రెషర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ నుంచి మెయిన్ గా ఫ్రెషర్స్ ని టార్గెట్ చేస్తారు. లైక్ వాళ్ళకి ఏంటంటే ఒకటే ఉంటది, మేము రీచ్ అవ్వాలి వెళ్ళాలి ఆ పొజిషన్ కి అని. అక్కడే ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ అయితే పర్టికులర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫేస్ ద సేమ్ సిచ్యువేషన్. ఓకే. సో అందులో గుర్తుండిపోయే సిచ్యువేషన్ ఒకటి మాతో లైక్ మీ ఫ్రెండ్స్ తో సంథింగ్ ఏదైతే ఇష్యూస్ కి సంబంధించి ఎప్పుడైనా గుర్తుండిపోయే అబ్బా అంటే భయం అయ్యేది అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా? భయం అంటే ఉంటాయి. ఇప్పుడు లైక్ నా ఫ్రెండ్ లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తను కూడా మంచి మోడలింగ్ లో ఉంది, లైక్ షీస్ గుడ్. తన వెబ్ సిరీస్ అవి కూడా తను ఇప్పుడు చేస్తుంది. తను కూడా ఇలానే మొత్తం ఇంకా లొకేషన్ వరకు వెళ్ళింది, అంతా ఓకే అయిపోయింది.
ఇంకా నీ బాడీని ఒకళ్ళు ముట్టుకోవాలంటే లైక్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ అక్కడ అలా ఏం ఉండదు. లైక్ డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వడం అలా జరగడం, ఆమె అక్కడ నుంచి భయపడి వచ్చేయడం, ఇలా అంతా క్రిటికల్ గా కూడా జరిగాయి. ఇంకా పర్టికులర్ గా నేను చెప్పలేను. అంటే నైట్ జర్నీస్ కూడా ఎక్కువ ఉంటాయి. నైట్ జర్నీస్ ఉంటాయి. ఈవెంట్స్ పేజెంట్ షోస్ అయితే నైట్స్ ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. లైక్ హోటల్స్ ఎక్కువ ఉంటాయి. హోటల్స్ లోనే జరుగుతాయి. 3 స్టార్ 5 స్టార్ హోటల్లో సో అక్కడ రూమ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సడన్ గా రూమ్ లోకి రావడం కానీ ఇంకా అదే చెప్పాలంటే ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అది ఏమున్నా కూడా. ఇప్పుడు నాకు అనిపించింది నేను చేస్తా, ఎవరికి అనిపించింది వాళ్ళ చేస్తారు. కొంతమంది మాకు లైక్ ఒకటి మంచి వేలోనే వెళ్ళాలని అనుకుంటే తక్కువ రీచ్ వెళ్తారు, కాకపోతే సక్సెస్ఫుల్ గా వెళ్తారు, హ్యాపీగా వెళ్తారు. లేదు మేము మాకు ఏదైనా పర్లేదు, మేము అదే ప్లేస్ కి వెళ్ళాలి, మేము ఏం చేసినా పర్లేదు అని అనుకుంటే మాత్రం ఇంకా ఆ కమిట్మెంట్స్ కి కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే కష్టంతో ముందుకెళ్తున్న వాళ్ళు కొంతమంది ఇలా కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి తలుచుకుంటే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే జెన్యున్ గా లేదు. నేను యాక్చువల్ గా ఇది నా ఫస్ట్ షో కాబట్టి నేను ఇప్పటి వరకు నాకు షోస్ కి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ నేను ఏది చేయలేదు. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ ఇవన్నీ జరుగుతాయి. సో ఏదైనా చేయాలంటే కూడా ఏమో అక్కడికి వెళ్ళినాక ఎలా ఉందో అని ఒక భయం అయితే ఉంటుంది డెఫినెట్ గా. ఇప్పటికీ ఇది సక్సెస్, ఇప్పుడు ఒక టైటిల్ వచ్చినా కూడా నెక్స్ట్ ఇంకోటి ఏదైనా వెళ్ళాలంటే కూడా అది ఎలా ఉందో, ఇది ఓకే ఇది మంచిగా అయింది, నెక్స్ట్ అది ఎలా ఉందో. సో ఇప్పుడు నేను ఈ షోకి కూడా పర్టికులర్ గా అన్ని కనుక్కొని డైరెక్ట్ గా అది డైరెక్టర్ తో మాట్లాడి అన్ని చేసి నేను రావడం జరిగింది. లైక్ కోఆర్డినేటర్ రాకేష్ అని ఉండే, లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్టివ్ అనుకోవచ్చు. ఇంకా ప్రసాద్ సార్ కూడా వచ్చేసి తను ఏ రోజు కూడా పార్షియాలిటీ అనేది ఉండదు. మంచిగా ఇంకా లైక్ అందరినీ సిస్టర్స్ లాగా ట్రీట్ చేయడం, లైక్ ఓన్ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయడం, అందరికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం. సో ఇది నేను టైటిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది నా ఫస్ట్ అటెంప్ట్. సో రాకేష్ త్రూ నేను దీనికి వచ్చాను ఈ షోకి. తను అప్పటికి లేదు అలాంటిది ఏమైనా ఉంటే మీరు స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోవచ్చు. భయపడుతున్నారు కదా, సో అన్ని ఆలోచిస్తున్నారు కదా, ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వచ్చారంటే ఏం చెప్తారు? ఇష్టం, ఇంకా ఇష్టం, డెఫినెట్లీ అది ఇష్టం. లైక్ ఇదే నా మొత్తం లైఫ్ అని అనలేను, కాకపోతే అది ఒక ఇంకా నాకున్న ఇష్టాలు ఇది ఒకటి. అంటే ఏది ఇష్టం లేదు, లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ విష్ ఇంకా ఇది. ఓకే, సో ఎప్పుడైనా ఇన్ని 2 years మీ జర్నీలో అసలు ఎందుకు ఈ మోడలింగ్ ఫీల్డ్ లోకి వచ్చాను, అసలు ఎందుకు వచ్చాను అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? అలా బాధపడ్డ రోజు, ఇబ్బంది పడ్డ రోజు అలా అయితే ఏం లేదు, కాకపోతే ఫ్యామిలీ ఫస్ట్ ఒప్పుకోలేదు. ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోలేదు. దట్టు నేను ఫస్ట్ వాళ్ళకి ఏం ప్రామిస్ చేశానంటే నేను ఒక పర్టికులర్ ఒకటి ట్రెడిషనల్ వేలో మాత్రం వెళ్తాను. ఎలాంటి బోల్డ్ సీన్స్ కానీ, ఎలాంటి లైక్ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే ఏ కాస్ట్యూమ్ కానీ నేను వేసుకోను. సో నా పర్టికులర్ వే వచ్చేసి ఇది. నేను ఇటు సైడ్ నేను చూస్ చేసుకోవట్లేదు, ఏదున్నా అది రైట్ పైనే ఉంది. సో అలాంటి ప్రతి ఒక్కటి నేను వెళ్ళిన ప్రతి షూట్ గురించి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇది ఉంది, వస్తాయి, ఎందుకు అవసరమా, లైక్ అంటే సొసైటీ గురించి భయపడతారు డెఫినెట్ గా. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఇంకా ఎలా ఉంటాయి, లైక్ చాలా ఆలోచిస్తారు వాళ్ళు ప్రతి దానికి. సో అలాంటివి చేయడం జరిగింది. నాకు నేను మమ్మీ వాళ్ళ మాట వినకపోతే ఫ్యామిలీతో మాట్లాడిపించి అట్లా కూడా నాకు కన్విన్స్ చేయడం జరిగింది. కానీ సో నాకేందంటే నేనేం రాంగ్ చేయట్లేదు. దీంట్లో మోడలింగ్ ఉంది, ఓకే, మోడలింగ్ లో నెగిటివ్ కూడా ఉంది, పాజిటివ్ కూడా అంతే ఉంది. ఇప్పుడు ఈ షో బయటకి డెఫినెట్ గా నెగిటివిటీ, అదే నెగిటివిటీ కనిపిస్తేనే అందరు చూస్తారు, అలా స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే నేను వెళ్ళేది మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ మంచి వేని చూస్ చేసుకున్నా. పర్టికులర్ గా ఏ షో చేయాలన్నా నేను 100 times ఆలోచించుకొని చేస్తాను. ఒక ట్రెడిషనల్ అని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది, లైక్ స్టేజ్ షోస్ అంటే కూడా ఎక్స్పోజింగ్ ఉంటది, సో వాక్స్ ఉంటాయి, ఎక్స్పోజింగ్ ఉంటాయి, ర్యాంప్ వాక్స్ ఉంటాయి. స్టేజ్ షోలో ఎక్స్పోజింగ్ అని అంటే అది మన ఇష్టం. నీకు ఒక అటైర్ ఉంది, వెస్టర్న్ అవుట్ఫిట్ ఉంది. సో వెస్టర్న్ అవుట్ఫిట్ నువ్వు బోల్డ్ గా కూడా వేసుకో, నీ ఇష్టం. ఫుల్ బాడీ కవర్ కూడా వేసుకో, మంచి డిజైనర్ అవుట్ఫిట్ వేసుకో, అది కూడా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు బోల్డ్ చేస్తేనే నీకు అక్కడ మార్క్స్ పడతాయి అని కాదు, అట్లా ఉంటుందా? అలా ఏమి ఉండదు. అవి అన్ని కనిపించాలంటే కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటే కూడా అమ్మాయికి మంచిగా. నేనైతే అలా అనుకోను, అమ్మాయి అందంగా అందరు అనుకుంటారు, అదే అంటున్నా. అక్కడే ఒక చిన్న మిస్టేక్ జరిగిపోతుంది. ఏదో నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అందంగా ఉన్నావు అంటే ఇది కాదు. నేను చాలా షోస్ ఇప్పుడు ఫ్యాషన్ షోస్ చేస్తాను, దాంట్లో ఎక్స్పోజ్ చేసే కాస్ట్యూమ్స్ కూడా ఉంటాయి, మంచి డిజైనర్ అవుట్ఫిట్స్ కూడా ఉంటాయి. మంచి డిజైనర్ అవుట్ నేను ఎవ్రీ టైం అవే చూస్ చేసుకుంటా. సో నేనైతే ఎక్స్పోజింగ్ చేస్తేనే బాగుంటారు అని అయితే నేను ప్రెసెంట్ అందరు హ్యాపీ. సరే నచ్చింది చేస్తుంది, కాకపోతే అట్లీస్ట్ అన్ని చెప్పి చేస్తున్నాను, అన్ని లైక్ అన్ని తెలుసు వాళ్ళకి. ఇంకా పర్టికులర్ గా నేను ఏవే చూస్ చేసుకుంటున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది.
నా ఇది చెయ్యట్లేదు అంటే చెయ్యదు ఇంకా ఓకే. అలా ఒక స్టర్బన్ గా ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది వాళ్ళకి. ఫోటో షూట్స్ కానీ లేకపోతే యాడ్ షూట్స్ కానీ నెక్స్ట్ ఎక్కువ వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ వైపు అడుగులేస్తూ ఉంటారు, వెబ్ సిరీస్ కానీ అవన్నీ. మరి మీరు నాకు తెలిసినంత వరకు వెబ్ సిరీస్ లేదు నాకు వెబ్ సిరీస్ కి సీరియల్స్ కి ఛాన్సెస్ వస్తున్నాయి. మూవీస్ లో కూడా లైక్ బ్యాక్గ్రౌండ్స్ లో అక్కడిక్కడ కానీ నేను చెయ్యనని లేదు చెయ్యను. నాకు యాక్టింగ్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకోసం అంటే ఏం చెప్తారు? ఎందుకోసం అంటే ఇంకా యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నుంచి. అది నేను అసలు అనుకోలేదు నేను స్క్రీన్ లో కనిపించాలి. ఓకే స్క్రీన్ లో కనిపించడం మంచిదే, కాకపోతే నేను ఒక లైక్ మూవీస్ లో ఎంటర్ అవ్వడం ఫస్ట్ నుంచి నేను భయపడ్డది కూడా అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని అలా ఉంటాయని, కానీ మోడలింగ్ వచ్చాక కూడా ఇక్కడ కూడా అలానే ఉంది. కాకపోతే ఇప్పటికీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ నేను చేయాలని అనుకోవట్లేదు ప్రెసెంట్ రైట్ నౌ. తర్వాత ఏదైనా మంచిది లైక్ మంచిగా అనిపిస్తే అంతా ఓకే అనుకుంటే మేబీ ఐ క్యాన్. ఓకే. సో ఇప్పుడు వచ్చేవన్నీ సరిగా వస్తలేవంట ఆఫర్లు? వస్తున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి, కాకపోతే కొంచెం టైం తీసుకుందాం, ఇంకా తెలుసుకుందాం. ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాము, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా చాలా తెలియాలి. ఇక్కడ ఏ కార్నర్ లో ఏమేమి ఉంటాయని తెలుసుకోవాలి డెఫినెట్ గా. లైక్ నేను ఒకటి ఎంటర్ అవ్వాలనుకుంటున్నా అంటే అది నా రెస్పాన్సిబిలిటీ. లైక్ ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ లో మోడలింగ్ కి వాల్యూ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? వాల్యూ అంటే ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా మోడలింగ్ చేస్తూ ఇండస్ట్రీలో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నార్మల్ గా ఇప్పుడు మోడలింగ్ చేస్తున్న వాళ్ళకి చాలా ఆపర్చునిటీ ఇప్పుడు నాకెలా వస్తున్నాయి, చాలా మందికి వస్తున్నాయి. చాలా మంది ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు కూడా, సీరియల్స్ లో ఉన్నారు. నా ఫ్రెండ్స్ కూడా సీరియల్స్ లో ఉన్నారు, చేస్తున్నారు. ఇంకా సక్సెస్ అంటే ఇప్పుడు నువ్వు ఒక ఇండిపెండెంట్ ఉన్నావంటే నాకు తెలిసి సక్సెస్ నువ్వు ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఉన్నావో అప్పటి నుంచి నీ సక్సెస్ స్టోరీ స్టార్ట్ అయినట్టే ఇంకా ఆ జర్నీ. సో డెఫినెట్ గా ఎవరు లైఫ్ లో వాళ్ళు హ్యాపీ ఉన్నారు. వాల్యూ ఉంటుందా అంటే నువ్వు ఒక స్టేజ్ కి వచ్చేదాకా ఉండదు. వన్స్ నువ్వు ఒక మంచి ప్లాట్ఫామ్ మీద కనిపించిన, ఒక చిన్న ప్లాట్ఫామ్ అట్లీస్ట్ లైక్ ఒక రికగ్నైజేషన్ నీకు వచ్చింది అనుకో, డెఫినెట్లీ నీకు వాల్యూ ఉంటుంది. దానిపైన ఉన్న ఇంప్రెషన్ ఎలా ఉందంటారు ఇప్పుడు? దేని మోడలింగ్ పైన అంటే నెగిటివిటీ చాలా ఉంది, రాంగ్ ఉంది, లేదు బ్యాడే ఉంది. అంటే డెఫినెట్ ఇప్పుడు అందరు మీరు చెప్పినట్టు అందరు అనుకునేది మోడలింగ్ అంటే ఎక్స్పోజ్ చేస్తారు, కెమెరాస్ ముందు నిల్చుంటారు, ఇదే మోడలింగ్ అంటే తెలిసింది బయట. అది మోడలింగ్ కాదు, చాలా స్ట్రగుల్ ఉంటుంది. చాలా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర జరుగుతున్న దాన్ని బట్టి అన్ని మనం జడ్జ్ చేయలేము. ఓకే. సో అంటే ఇప్పుడు మీరే చెప్పడం జరుగుతుంది మోడలింగ్ అంటే ఇట్స్ నాట్ ఎ చాలా కష్టాలు ఉంటాయి. అందులో కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది కదా? ఎడ్యుకేషన్ లైక్ కాలేజెస్ కూడా ఉన్నట్టున్నాయి డిజైనింగ్ కి సంబంధించి, ఉన్నాయి మోడలింగ్ కి ఉన్నాయి. ఇప్పుడు మోడలింగ్ ఎలా తీసి పడేసారంటే నార్మల్ ఇన్స్టాలో ఎవరైనా ఉన్నారు కదా ఇప్పుడు చాలా మంది కొంచెం బ్యాక్ చూస్తున్నారు కదా, సో మోడల్ అంటే వాళ్ళే గుర్తొస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ కూడా ఇట్లా మా అమ్మాయి మోడలింగ్ చేస్తుంది అని అంటే ఆ మోడల్ అన్న అది ఎక్కువ క్రియేట్, ఆ స్క్రాప్ ఎక్కువ క్రియేట్ అయిపోయింది. స్క్రాప్ ఆ మోడల్ తెలుసా నీకు? ఎవరు ఇప్పుడు ఆ మోడల్ అన్నారు కొంతమంది పేర్లు చెప్పండి, ఎవరేమనుకోరు. ఏమో లేదు అరే చూస్తా వీడియోస్. అవును, కాకపోతే వద్దు. మీరు మోడలింగ్ ఉన్నారు కాబట్టి సో ఆ మోడల్ పేరు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనం యూట్యూబ్ లా మోడల్ ఇంటర్వ్యూస్ అని కొడితే సిద్దిపేట మోడల్ అని చెప్పి చాలా మందికి తెలియదు. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు అనుకోండి, డెఫినెట్ గా ఆ మోడల్ అంటే వాళ్ళే అనుకుంటున్నారు. కొంచెం ఏదో తెలిసి కొంచెం స్కోప్ ఉన్న దగ్గర ఎక్కడైనా చెప్తే ఇది చేస్తున్నారంట అంటే ఓకే అంతే, లేదంటే మోడల్ అంటే ఇంకా ప్రతి ఒక్కరు మోడల్ అయితే అంటే ఒక హెయిర్ కలర్ వేసుకోగానే మోడల్ అంటారు, కొంచెం డిఫరెంట్ గా స్టైల్ అవ్వగానే మోడల్ అంటారు. అది ఏంటో మరి అలా క్రియేట్ అయిపోయింది, కానీ దట్ ఈస్ నాట్ మోడలింగ్ యాక్చువల్లీ. ఓకే. మోడలింగ్ అంటే అందరూ ఏమంటున్నారు అంటే కొంచెం డిఫరెంట్ లుక్ తో ఉంటే మోడల్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మోడల్స్ వస్తున్నారు కదా, చాలా ఫేమస్ అవుతున్నారు కూడా, వాళ్ళనే సెలబ్రిటీస్ లాగా ట్రీట్ చేస్తున్నారు ఆ మోడల్స్ ని. అలా అయిపోయింది, కానీ అది అసలు మోడలే కాదు, అలా పిలవకండి మోడల్ అని. వాళ్ళని బాగా చేస్తుంది మోడల్స్ అందరూ బాగా పడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు మోడల్ మోడల్ అంటే మోడల్ అంతేనా? అది ఆ మోడల్ పదం ఇప్పుడు నీకు మంచిగా అనిపిస్తుందా లేకపోతే? నాకు చాలా ఇష్టం, కాకపోతే అది కొంతమంది దగ్గర నుంచి వినడమే ఇష్టం. సుప్రియ మోడల్ అంటే లేదు, అదే మనం ఇంట్రొడ్యూస్ చేస్తా సుప్రియ మోడల్ అని చెప్పి. ఓకే, ఇది మొత్తం టైటిల్ లైక్ మొత్తం డెసిగ్నేషన్ తోనే బాగుంటుంది. చెప్పారా మీ డెసిగ్నేషన్ తో? మీరు చెప్పారా? లైక్ మిస్ ఫ్యాబులస్ ఇండియా 2024. ఓకే. ఇంకోటి ఇప్పుడు చెప్పింది సుప్రియ బాగుంది. అంటే లైక్ మీరు మోడల్ అని చెప్పుకోవడానికి మీరే ఇబ్బంది పడితే ఎలా అండి? నేను మోడల్ లైక్ ఐఎమ్ హ్యాపీ మోడల్, పక్కా ఐఎమ్ ప్రొఫెషనల్ మోడల్.
ఓకే, అది మర్చిపోయారు ఇప్పుడు దాకా. ఆమె మోడల్ అని చెప్పి చెప్పినారు కానీ ఆ ప్రొఫెషన్ అనే పదాన్ని మర్చిపోయారు. అది ఇంకా అందరు వాడేసుకుంటున్నారండి, ఏం చేసినా ప్రొఫెషనల్ గా. మళ్ళీ వాళ్ళు పెట్టుకునే అకౌంట్లు కూడా అఫీషియల్. అఫీషియల్ పేరు చెప్పారా మీరు? చెప్పండి, తమిళకి ఏం వాడకని చెప్పండి ఒకసారి. ఏమో నాకు అంత ఐడియా లేదు, వాళ్ళ నేమ్స్ ఏం తెలియదు. కాకపోతే ఇప్పుడు చూస్తాం కదా, పర్టికులర్ గా వాళ్ళది ఓపెన్ చేసి ఏం చూడము. మోడల్ అని పెట్టుకుంటారు, అఫీషియల్ అని పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు చేసేది హైదరాబాద్ మోడల్, తెలంగాణ మోడల్, ఇంకా ఏరియాస్ ఉప్పల్ మోడల్ ఏరియాస్ పెట్టుకుంటారు కదా, అలా కూడా పెట్టుకుంటున్నారు. అన్ని ఏరియాస్ తోటి పెట్టుకుంటున్నారు వాళ్ళ నేమ్ కాకపోయినా. ఉప్పల్ మోడల్, ఉప్పల్ మోడల్. సో మీరు ఎక్కడ ఉండేది? లైక్ ప్రాపర్ హైదరాబాద్, జీడిమెట్ల. జీడిమెట్ల మోడల్ మీరు? జీడిమెట్ల ప్రొఫెషనల్ మోడల్. ఓకే, ప్రొఫెషనల్ మోడల్. ఓకే, సూపర్. ఇంకా ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు ఏంటి? నాకు ఒక సిస్టర్ ఉంది, అంటే అక్క తమ్ముడు ఇద్దరు. లేదు, అక్క మ్యారీడ్, తను సెటిల్డ్, ఇంకా తమ్ముడు చదువుతున్నాడు. ఓకే, సో అంటే మనం ఎదుగుతుంటే ఎక్కడ ఉండదు, మన చుట్టుపక్కల ఉంటా అంటారు కదా. సో ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం లేదని? ఇష్టం లేదు అంటే మమ్మీకి ఇష్టం ఉండే. మమ్మీకి ఏంటంటే సపోర్ట్ చేస్తుండే నమ్మకం తోటి. లైక్ మమ్మీ కూడా బ్యూటిషియన్ 18 years నుంచి. అందరికి రహస్యం మమ్మీ. సో తను 18 years నుంచి బ్యూటీ ఫీల్డ్ లోనే ఉంది. తను బ్యూటిషియన్, లైక్ వి హావ్ సెలూన్. ఇంకా లైక్ తన నుంచే నాకు ఇంకేదైనా నేను ఇక్కడ వరకు రావడం కూడా సపోర్ట్. ఓకే, సో ఫ్యామిలీ పక్కన పెడితే రిలేషన్స్, మన చుట్టాలు అక్కడ నుంచి ఎవ్రీ టైం పిన్అప్స్ ఉంటాయి డెఫినెట్లీ. అది లేకుండా ఏ రిలేటివ్ ఉన్నారంటే, రిలేటివ్ అంటేనే టార్గెట్. ఆ టార్గెట్ ఎప్పుడైనా ఈ సుప్రీం అయితే ఇప్పటికీ స్టిల్ అవుతుంది. గుర్తుండిపోయే మెమరీస్ అలాంటివి ఏం లేవు. ఇంకా పర్టికులర్ గా మా ఓన్ ఫ్యామిలీస్ ఇప్పుడు అలా చేస్తున్నారంట, ఇలా చేస్తున్నారంట, అంటే మూవీస్ కి వెళ్తున్నారంట, బయటికి వెళ్తున్నారంట, లైక్ కొంచెం నైట్ లేట్ అయినా కూడా నైట్ అవుట్స్ చేస్తున్నారంట. సో ఈ రిలేటివ్స్ కామన్ అండి వచ్చేవి. నీకేమనిపిస్తుంది అవన్నీ విన్నప్పుడు? మా మమ్మీ పట్టించుకోదు, మేము ఎందుకు పట్టించుకుంటాము. ఓకే, నిజంగా ఈ ఫీల్డ్ లో ఉండాలంటే చాలా గట్స్ ఉండాలి. అది కూడా అమ్మాయి అంటే ఇంకొంచెం గట్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే సో అంటారు కదా, ఎక్కడ ఉండరు, మన చుట్టుపక్కల ఉంటారు అని చెప్పి కూడా. మన ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసిన పక్క నుంచి అదే మీ కూతురు నైట్ లేట్ వస్తుంది, మోడలింగ్ అంట తిరుగుతుంట, బట్టలు వేసుకుంటున్నానంట. కానీ ఇప్పటి వరకు నేనైతే ఒక్కటి కూడా ఎక్స్పోజింగ్ అవుట్ఫిట్ వేసుకోలేదు. బోల్డ్ అసలు జీరో. ఇంకా అక్కడ అంత దాకా 50% కూడా వెళ్ళలేదు. ఇంకోటి టాప్ సీక్రెట్ ఒకటి చెప్పాలా నీకు, మోడల్స్ ని పెళ్లి చేసుకోవాలని కూడా చాలా మంది బయట ఆలోచిస్తున్నారంట. పెళ్లిళ్ళు కూడా మోడల్కి అయితే లేవంట, తెలుసా? లేదండి, అలా ఏం లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అడుగుతున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ జడ్జ్ చేయడం కానీ, ఇప్పుడు అలాంటి సీన్స్ వస్తున్నాయని అంటే ఇప్పుడు అందరూ కొంతమంది కాంప్రమైజ్ వెళ్ళిపోవడం గానీ, లైక్ అమ్మాయిలు కూడా అందరూ మంచిగానే ఉన్నారు, అందరు కరెక్ట్ వేలోనే వెళ్తున్నారని కాదు. చాలా మంది మేము చూస్తాం కదా, నేను లైవ్ లో చూసా, చాలా మంది అమ్మాయిలు వెళ్ళిందంటే ఇంట్లో ఉన్నట్టు ఉన్నారు మాక్సిమం బయటికి వచ్చేసరికి. సో వాళ్ళు చూస్ చేసుకుంటున్న వేనే అందరికి అదే ఏమంటారు, ఆ ట్యాగ్ లైన్ వస్తుంది ప్రతి ఒక్కరికి. అందరు ఏం అలా చేయరు, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్, నేను చెప్తున్నాను, ఒక 65 to 70% ఈజీగా అమ్మాయిలు కూడా అలా చేస్తున్నారు. కాబట్టి అవి ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంకా అవి కమిట్మెంట్స్ అనేవి ఏదైతే అన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవి ఇంకా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి కానీ తగ్గట్లేదు. సో వన్స్ నువ్వు స్టబర్న్ గా ఒక డెసిజన్ తీసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, లైక్ ఏ అమ్మాయి ఉన్నా కూడా సరే, ఓకే అందరికీ విషెస్ ఉంటాయి, అలా అని చెప్పి నువ్వు ఇది చేస్తేనే అని కాదు, చెయ్యనని చెప్పి గట్టిగా కూర్చో, ఎందుకు వెళ్ళావు అంతే. అది కాకపోతే దానికంటే మంచిది రావచ్చు, అలా అనుకోవాలంట. మాక్సిమం మన హ్యూమన్స్ కదా, అలా అనుకోలేదు. కొంచెం ఈగో అట్ అవుతుంటది అక్కడ కదా, ఏదో పెద్దగా మిస్ అయిపోయిందని అనుకుంటారు. అక్కడ ఏం ఉండదు. ఎప్పటికైనా నీకంటూ నీ సక్సెస్ ఉందంటే అది రాసి పెట్టుంటే డెఫినెట్ గా నీకు వస్తుంది. కాకపోతే అలా చెప్పి నువ్వు ఇక్కడే ఆగిపోతా అంటే ఏమో, నిజంగానే అక్కడే ఆగిపోతారు చాలా మంది. ఇప్పుడు ఎన్ని ఫ్రాడ్స్ అవుతున్నాయి. నీకు మంచి పేమెంట్ ఇస్తా, నీకు హోర్డింగ్ లో చూపిస్తా అంటారు, నీకు మంచి పేమెంట్ ఇస్తా, లైక్ నువ్వు కమిట్మెంట్ ఒప్పుకుంటే నీకు స్క్రీన్ మీద చూపిస్తా అంటారు. ఎందుకు అవన్నీ? వేస్ట్ ఆఫ్ టైం. అవన్నీ వద్దంటారు, జెన్యూన్ గా కష్టపడాలి అని చెప్పి. కష్టపడాలంటే నీకు ఉండు, జెన్యూన్ గా ఉండు, కష్టము నష్టము ఏదో ఒకటి నీకు అనిపించింది చెయ్యు. కాకపోతే ఇలా కాకుండా కొంచెం మంచిగా. ఓకే, సో లవ్ పైన మీకున్న ఒపీనియన్? ఉండే ఉంటారులే ఎవరో బాయ్ ఫ్రెండ్.
ఉన్నారా లేదా? that's about it. చెప్పాలా వద్దా అని చెప్పి Yeah. చెప్పలేరు అంటారు. Ah. డౌట్లు వస్తాయి. నువ్వు అట్లా ఉన్నావు అనుకో, మళ్ళీ లేనిపోయిన డౌట్లు వస్తాయి. లేదు డౌట్ అనేం లేదు, అది లైక్ ఫ్యామిలీ అంతా ఒప్పుకున్నారు, లైక్ అంతా సెట్ అయిపోయింది, అది దానికి డౌట్స్ ఏం లేవు. అందరు పాపం. పాపం. సో ఇంట్లో ఆల్రెడీ ఒప్పుకున్నారంట, సో ట్రై చేసిన వేస్టే అని చెప్పి మా ఇంటర్వ్యూ చేస్తుంటే మా వ్యూస్ చెప్పినారు అనమాట. ఒకసారి అడగండి ఎవరైనా ఉన్నారా లేదా, లేకుంటే మేము ట్రై చేసుకుంటాం అని చెప్పి అడిగితే సో ఆల్రెడీ రిజర్వ్డ్. ఓకే, సో ఏమన్నా రివీల్ చేస్తారా తన గురించి? అంత అయితే సెట్ అయిపోయింది. ఓకే, సో తెలంగాణ అమ్మాయి అంటే ఎట్లుంటాయో తెలిసే మనతో ముచ్చడం. ఎట్లుంటారు ఫ్యామిలీలో ఫెస్టివల్స్ టైమ్ లో గానీ? ఆల్ గుడ్, అందరూ బాగానే ఉంటారు. ఓకే, ఇంకొకటి మోడలింగ్ లా చేస్తారంటే వాళ్ళకు కూడా కొన్ని ఇంకొంచెం థాట్స్ తీసుకెళ్తే ఆ స్మోకింగ్ అలవాటు కానీ డ్రింకింగ్ అలవాటు కానీ చాలా మంది అమ్మాయిలు చాలా స్మోక్ పబ్లిక్ గా, అంటే ఓకే అమ్మాయిలు స్మోక్ చేయడం డ్రింక్ చేయడం రాంగ్ అని నేను అనను, దానికంటూ ఒక టైం ఉంటుంది, లైక్ దానికంటూ ఒక పర్టికులర్ ఏరియా నీకు ఉంటుంది. ఏదో నువ్వు షో ఆఫ్ కోసం చేయాలి, అందరు నన్ను చూడాలి, లేకపోతే ఇలా చేస్తే వీళ్ళని కూడా మోడల్స్ అనే అంటారు, రోడ్ మీద స్మోక్ చేసుకుంటా అలా. సో అది కరెక్ట్ కాదు. సో నీకంటూ పర్టికులర్ టైం ఉంటుంది, నీకంటూ ఒక ఫ్యామిలీ టైం ఉంటుంది, నీకు ప్రైవసీ స్పేస్ అనేది నీకు ఉంటుంది. సో అమ్మాయి అంటేనే పద్ధతి అని ఫస్ట్ నుంచి ఎప్పుడే కాదు, ఎప్పటి నుంచి వస్తుంది కాబట్టి అది మొత్తం పార్టీ చెప్పిన అట్లీస్ట్ ఒక 20 to 30% బేసిక్. ఐ థింక్ బేసిక్ కామన్స్. నో నాట్ ఎట్ ఆల్. కెమెరాలు బంద్ చేసినప్పుడు నిజంగా నాకు ఎట్లాంటి లేదు, నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నథింగ్ అసలు. మా డాడీ కూడా చేయాలండి, ఎవరు లైక్ మా ఫ్యామిలీ నుంచి కూడా, అంటే లైక్ మా ఫ్యామిలీ అంటే బాయ్స్ ఏ చేయనప్పుడు ఇంకా గర్ల్స్ వరకు మా వరకు అంత రావడం జీరో. అంటే ఇప్పుడు ఇంట్లో ఒకలా ఉన్న బయట ఫ్రెండ్స్ చెల్లా ఉంటారు కదా, తీసుకో రాగు అలాంటివి ఉంటాయి ఆ సందర్భం. బై ద గాడ్స్ గ్రేస్ నాకు అట్లా ఎవరు తగ్గలేదు. నాకంటే నేను తొందరగా పర్టికులర్ ఎవరిని బెస్ట్ ఫ్రెండ్స్ నేను చేసుకోను. నో ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ అని, లేకపోతే నాకు ఇండస్ట్రీలో వీళ్ళు చాలా క్లోజ్ అని, ఒక దగ్గరికి వెళ్తాము, పరిచయం అవుతారు, మాట్లాడతాం, అది అంతవరకే. మళ్ళీ నేను అది నా హార్ట్ కి తీసుకొని ఫ్యామిలీకి తీసుకొని లైక్ పర్టికులర్ గా స్పెషల్ బాండ్ అయితే నేను పెట్టుకోను ఎవరితోటి. నాకు నిజంగా ఇప్పటి వరకు అట్లాంటి ఒక ఫీమేల్ లేరు, లైక్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, లైక్ అంతవరకు అదే లాస్ట్. ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏమున్నా తన ఇంటర్వ్యూ కూడా నాతో వచ్చింది, అదే లాస్ట్. ఇంకా సాహిత్య. ఓకే, సో ఇప్పుడు తన పేరు చెప్పు, ఇంకా వేరే ఫ్రెండ్స్ చూస్తారు చూడండి, నేను పర్లేదు, నాకు ఎవరు లేదు, నో ప్రాబ్లం. నేను ఎంతమంది ముందర చెప్తాను, నాకు అసలు ఫ్రెండ్సే లేరు. స్కూల్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఉన్నా కూడా హాయ్ బాయ్ వరకే, అంతేగాని అని చెప్పాను కదా ఇంకా హార్ట్ కి తీసుకోవడం, బెస్ట్ ఫ్రెండ్ అని ఒక ట్యాగ్ లైన్ ఇవ్వడం అలాంటిది ఏం లేదు. అంటే ఎందుకు ఫ్రెండ్స్ అంటూ ఫ్రెండ్స్ అనే వాళ్ళ లైఫ్ లో ఉంటే ఎమోషన్స్ కానీ సో ప్రతిదీ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఒక లవ్ అంటే ఎవరితో చెప్పకపోని కొన్ని లైక్ లవర్ తో కూడా చెప్పుకోలేని కొన్ని సందర్భాలు ఫ్రెండ్స్ తో మనం షేర్ చేసుకుంటాం. మరి అలాంటి ఫ్రెండ్స్ ఎందుకు వద్దనుకుంటున్నారు మీరు? అలాని అందరితో చెప్పుకోవాలని లేదు కదా, ఉన్న ప్రతి ఒక్కరితో చెప్పాలని అయితే లేదు, ఒక్కరున్నా కూడా చాలా ఒక్కరితో చెప్పుకోవచ్చు అన్ని ఎమోషన్స్ మొత్తం. నాకు మోస్ట్ మమ్మీయే చాలా క్లోజ్ ఉంటుంది, మమ్మీ అక్క ఇంకా చాలా క్లోజ్ ఉంటుంది. మా అక్క అయితే ఎవ్రీ టైం గైడ్ చేస్తుంది, ఇంకా నువ్వు అలా ఉండు ఇలా ఉండు. సో నాకు ఫ్యామిలీ ఉంది, ఒక ఫ్రెండ్, ఇద్దరు మా ఫ్యామిలీలోనే, ఇంకా నాకు ఎక్కువ అవసరం పడలేదు. ఓకే, సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, ఓకే దానికి బరాబర్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, 2 అడుగుతా నేను, సో నాకు 2, 3 అని చెప్పి చెప్పొద్దు, అడిగిన 2 లో ఏదో ఒకటి చెప్పాలి. ఓకే, సో మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, మీ నాన్న అంటే ఎక్కువ ఇష్టమా? మమ్మీ. ఓ సూపర్. ఓకే, సో మీ బ్రదర్ అంటే ఎక్కువ ఇష్టమా, మీ సిస్టర్ అంటే ఎక్కువ ఇష్టమా? ఇది కష్టం, ఇది కష్టం. అంటే డాడీ కూడా ఇష్టం, కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కటి సీక్రెట్ షేర్ చేసుకోవడం, ప్రతి ఒక్కటి మమ్మీతో ఇష్టం లేదంట. లేదు, అంటే డాడీతో నేను ఎవ్రీ టైం ఫైట్ చేస్తాను, మమ్మీతో ఇంకా క్లోజ్ బాండ్. తమ్ముడు అక్క అంటారా, ఇద్దరు అంతే. అట్లుండదు, అట్లుండదు చెప్పాలి. అందుకే స్టార్టింగ్ చెప్పిన ఇద్దరు ఇట్లా ఎవరైనా ఒకరు చెప్పాలని చెప్పి. ఇంకా అక్క విధంగా అక్క ప్లేస్ లో అక్క ఇష్టం. ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ ఉంటే అట్లా డివైడ్ చేయడం కష్టం. 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మరి 10 మంది ఫ్రెండ్ ప్లేస్ లో ఈ ఫ్రెండ్ ఇష్టం, ఈ ఫ్రెండ్ ఇష్టం కదా. అందుకే ఫ్రెండ్స్ లో అయితే చెప్పేసా కదా, ఈ ఒక్కటి సిస్టర్ తమ్ముడు అని అంటే తమ్ముడు ఏ ప్లేస్ లో కరెక్ట్ ఉన్నారో ఆ ప్లేస్ లో తను గైడ్ చేస్తాడు, ఏ ప్లేస్ లో ఎలా. ఇప్పుడు మా తమ్ముడు అయితే అన్నలానే చేస్తాడు అనుకోండి, ఇంకా మా అక్క అయితే అక్క ప్లేస్ లో. మళ్ళీ కూడా ఇంటికి పోయినాక పెద్ద పంచాయతీ అవుతుంది. లేదు ఏం కాదు, ఎప్పటికీ గొడవ మేము మాట్లాడుకోవాలి, అంటే ఎక్కువ కమ్యూనికేషన్ ఉండదు, బట్ స్టిల్. ఎవరితోటి? తమ్ముడు తోటి.
ఇంకా అదే ఏముంటే ఇంట్లో చిన్నపిల్ల టామ్ అండ్ జెర్రీ ఇష్యూస్. అవే ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి కానీ కానీ మాట ముచ్చట ఇష్టం, మా ఉండదంటావు. తమ్ముడు అక్క వాట్ ఎవర్ ఏం జరిగినా ఎండ్ ఆఫ్ ది డే నేను అక్కడ రీచ్ అవ్వాల్సింది అక్కడికి. సో చివరిగా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు కానీ, సో మీరంటే అభిమానించే వ్యక్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మనకి? వాళ్ళకి చెప్పాలనంటే లైక్ నేను దిస్ ఈస్ మై స్టార్టింగ్ జర్నీ కాబట్టి ఐ వాంట్ దెమ్ టు సపోర్ట్ మీ అండ్ షో సమ్ లవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. లైక్ డోంట్ స్ప్రెడ్ ఎనీ నెగటివిటీ అబౌట్ మోడలింగ్, దట్స్ ఇట్. ఓకే, సపోర్టర్స్ కి మనం చెప్పినప్పుడు నెక్స్ట్ హేటర్స్ కూడా ఉంటారు. లెట్ దెమ్ హెట్, నో వరీస్. నో ఇష్యూస్, నో వరీస్. నో ఇష్యూస్, నో వరీస్, లెట్ దెమ్ హెట్. ఓకే, సో మీ పేరెంట్స్ కి ఏం చెప్తావు? థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ బర్త్. వాళ్ళకి దానికంటే పెద్దది ఏది ఉండదు, అందరు చెప్పేది అందరికి అనిపించింది. ఇంకా థ్యాంక్స్, ఇంకా వాళ్ళకి నేను లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్ ఉన్నా కూడా సరిపోతుంది. ఓకే, సో లైఫ్ లాంగ్ వాళ్ళకి రుణపడి ఉంటా అంటారు. యా. ఓకే, సో థ్యాంక్ యూ సుప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. స్వర్గముఖిల నీలో ఈ కళా వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.